గురుతర అనే విశేషణంతో ప్రారంభించి కావ్యానికి సౌందర్యం సమకూర్చే విధంగా ఈ పద్యాన్ని కవి అద్భుతంగా రచించాడు. నా యూట్యూబ్ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలను లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు దాశరథి శతకం 12వ పద్యంతో మీ ముందుకు వచ్చాను. గురుతరమైన కావ్యరసగుంభన కబ్బురమంది ముష్కరుల్ సరసుల మాట్కి సంతశిల జాలు దురోటు శశాంక చంద్రికాంకురములకు ఇందుకాంతమణి కోటి స్రవించిన భంగి వింధ్యభూధరమున జారునే శిలలు దశరథి కరుణాపయోనిధి. చంద్రుని కిరణాలు ప్రసరించినప్పుడు చంద్రకాంతమణులు అనే శ్రేష్టమైన మణులు కరిగి జాలువారునని కవి సంప్రదాయం. చంద్రుని వెన్నెలలో చంద్రకాంతమణులు కరిగే విధముగా వింధ్యపర్వతంలో ఉండే బండరాళ్ళు కలిగి జాలువారునా కరగవు కదా. ఆ విధంగానే కావ్యంలో ఉండే రసస్ఫూర్తికి రసం విలువ తెలిసిన వారి వలె మూర్ఖులైన వారు కుటిలురు అబ్బురపడి సంతోషింపజాలరు. ఆ విలువ తెలుసుకొనలేక భంగపడతారు. అందుచేత ఈ కావ్యానికి సరసుడనైన నీకు అంకితం చేస్తున్నాను. దయాసముద్రుడవైన దశరథరామా, దీనిని స్వీకరింపుము. వేరొక పద్యంతో మీ ముందుకు వస్తాను.